అవును. మరి తన సీటు ఎందుకు రాలేదు ఏంటి ఆయన హీ షుడ్. అండ్ లేటెస్ట్ అప్డేట్ ఫ్రమ్ ఢిల్లీ అంటే ఏంటంటే సార్, ఈ అనపర్తి క్యాండిడేట్ని మార్చే విషయంలో పురంధరేశ్వరి గారు ప్లేస్ చేసిన వ్యవహారాన్ని అరుణ్ సింగ్ గారు జేపీ నడ్డా గారి ముందు ప్రవేశపెడితే ఆయన చికాకు పడ్డారట. ఏంటిది తేపకి క్యాండిడేట్స్ మార్చడం మన పార్టీ కల్చర్లో లేదు, కొత్తది అలవాటు చేయమాకండి, తేపకి నేను ఈ విషయాన్ని అమిత్ షా నోటీస్లో పెట్టి డిస్టర్బ్ చేయలేను, స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయలేను. అంటే ఒక ప్రాంతీయ పార్టీలో ఉండే లుకలుకలు ఒక జాతీయ పార్టీ రాష్ట్ర శాఖలో కనపడటం. బహుశా బీజేపీ వ్యవహారాల్లో అక్రాస్ ద కంట్రీ ఇంత ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత రసభాస వేరే చోట్ల కనిపించట్లేదు సార్. కారణం ఏమేంటుంది? రెండు కారణాలు. ఒకటి, బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో సొంతంగా పునాది పెద్దగా లేకపోవటం, ఉన్నంతలో ఏదో చేద్దాంలేనే రాజకీయ స్ఫూర్తి ఉన్న నాయకత్వానికి లేకపోవటం. లేకపోయినా ముఖ్యంగా ఇక్కడ చాలా రోజుల నుంచి ఏం చెప్తూ వచ్చారు, పురంధేశ్వరి కాంగ్రెస్ యూపీలో మంత్రిగా ఉన్నారు, ఇంకా వయసు కూడా దీన్ని సీనియారిటీని బట్టి చూసినా ఈసారి ఎన్నికైతే మంత్రి అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పురంధేశ్వరి అనే ఆమె పోటీ చేయాలి, అది చెయ్యాలి అంటే తెలుగుదేశం మద్దతు ఉండాలనే ఆలోచనలో ఉన్నారు. అందుకోసమే చంద్రబాబుతో అది వరకు ఉన్న వైరుధ్యాలు కూడా కొంచెం పరిష్కారం చేసుకొని వెళ్ళారు. 15 ఏళ్ల తర్వాత మేము మాట్లాడాము, 15 ఏళ్ళు 20 ఏళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ఛానల్ ఇంటర్వ్యూలో చాలా ప్రముఖంగా ప్రకటించారు. సో వాళ్ళు అంతగా తగ్గారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ సిద్ధాంతం వీళ్ళు ఎక్కువగా అమలు చేశారు నిజం చెప్పాలంటే, తగ్గించుకున్నారు. కానీ అయిన తర్వాత ఏమైందంటే ఢిల్లీ పెద్దలు అంటే బీజేపీ పెద్దలు ఆమెను చేసినప్పుడు ఎన్టీఆర్ కుమార్తె గుడ్ విల్ వస్తుంది. రెండోది నిన్న ఇంటర్వ్యూలోనే ఇంకొక ఆయన కూడా చెప్తున్నాడు కదా, రాజ్యసభ స్థానం ముద్రగడ పద్మనాభానికి ఇచ్చి బీజేపీ వైపు తిప్పుకోవాలనుకున్నాడు. పవన్ ప్రయత్నించి విఫలమైన కాపు కార్డు ముందు బీజేపీ ఉపయోగించాలనుకుంది. పవన్తో పొత్తు పెట్టుకొని కాపు కార్డు ఉపయోగించి పురంధేశ్వరి ద్వారా ఆ లాబీని కూడా దగ్గర చేసుకొని రాష్ట్రంలో ఒక మేజర్ రోల్ ప్లే చేయాలని వాళ్ళు బయలుదేరారు. చంద్రబాబు ఎలాగో బలహీనపడ్డాడు కాబట్టి ఆ స్థానంలో మనం కొన్ని రాష్ట్రాల్లో వచ్చినట్టు రావచ్చని, కానీ దాన్ని ఫాయిల్ చేయడంలో పురంధేశ్వరిని ఉపయోగించుకుంది తెలుగుదేశం అనే అభిప్రాయం వాళ్ళకు బలంగా ఉంది బీజేపీకి. వాళ్ళు బహుశా ఎన్నికలు ఇవి అయిపోయిన తర్వాత తొందరగానే ఏదో చర్య తీసుకోవడం కూడా జరుగుతుంది. ఆమె నాయకత్వం మీద ఆమె నియమించడం కూడా చాలా ప్రత్యేక పరిస్థితుల్లో చాలా ఉత్కంఠ దీని మధ్యలో జరిగింది. వచ్చిన తర్వాత ఆమె చేసింది కూడా ఏం లేదు. ఆమె ఎప్పుడు ఢిల్లీతో లైజానింగ్ కూడా చాలా తక్కువ, 2 సార్లు ఆ పక్కన కూర్చొని మాట్లాడడం తప్ప మా పురంధేశ్వరి చెప్తారన్న మాట వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు. అందుకని బీజేపీ పరిస్థితి అంటే ముందే ఏదో బాగాలేదు, ఆ తర్వాత పడిసం కూడా పట్టింది అన్నట్టుగా రాష్ట్రంలో ఉన్నదే కొంచెం బీజేపీ అయితే దానికి కూడా ఈ పద్ధతుల వల్ల అంటే కనీసమైన కొన్ని పద్ధతులు అండి, ఏ పార్టీ అయినా ఏ విధానమైనా అవి పాటించకపోవడం వల్ల, తెరచాటు రాజకీయాల వల్ల, తర్వాత అప్రకటిత హిడెన్ అజెండా అంటుంటాం కదా మామూలుగా, రహస్య అజెండా, ప్రచ్ఛన్న అజెండా. మామూలుగా బీజేపీకి ప్రచ్ఛన్న అజెండా ఉందని వామపక్షాలు కానీ వీళ్ళు ఆరోపిస్తూ ఉంటారు వ్యతిరేక పార్టీలు. ఇక్కడ బీజేపీలో ప్రచ్ఛన్న అజెండా, బీజేపీలోనే ఒక ప్రచ్ఛన్న అజెండా చిన్నమ్మ ద్వారా వచ్చింది అనే సందేహం ఆ పార్టీ టాప్ టు బాటం ఉంది. అది దానికి ఆమె ఇప్పుడు ఏమి చేయలేరు. అందుకనే మీరు చూస్తే నిన్న కూడా ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పర్యటనలు అంటున్నారు, కానీ అవి 3 పార్టీల పర్యటనలు అనే పరిస్థితి లేదు. అక్కడ ఎవరో స్థానిక అభ్యర్థి వచ్చి నిలబడినా లాంఛనంగా మొక్కుబడిగా తప్ప 3 పార్టీలు సమాన ప్రాతిపదిక మీద ఈ ప్రచారాలు ఏమీ జరగడం లేదు. ఆ 2 పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఏదో పంచపాండవులు అంటే మంచం కోలవాళ్ళే ముగ్గురు అనే ముగ్గురిని చూపించి 2 వేయబోయి 0 చుట్టాడు అన్నట్టుగా. ఇప్పుడు ఏమైంది, 3 పార్టీల్లో బీజేపీ పెద్దగా ఉండదు, 2 పార్టీల్లో పవన్ కళ్యాణ్ ఉంటాడు, కానీ అన్ని చంద్రబాబు గారు చేస్తారు, అన్ని చంద్రబాబు గారి కోసమైనా చంద్రబాబు గారే రావాలంటుంటాడు. ఆ విధంగా తనను తాను తగ్గించుకొని లేకుండా చేసుకొని ఆల్మోస్ట్ చంద్రబాబు అంటుంటాడు. సో ఇప్పుడు ఎన్డీఏ అంటే ఏపీ వరకు కర్త కర్మ క్రియ చంద్రబాబు నాయుడు అన్నట్టు తయారైంది. అలానే ఆయన ఏమైనా పెద్ద చొరవ తీసుకొని చూద్దామంటే వాళ్ళ పార్టీలో సీనియర్లు వాళ్ళందరూ కూడా దూరం అయ్యి ఇవన్నీ ఉన్న ఒక పరిస్థితి. సో అలా ఎన్డీఏ బయలుదేరినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి లేదా పెట్టుకున్నటువంటి అంచనాకు చిత్రణకు వాస్తవానికి పూర్తిగా తలకిందులైపోయింది. పైగా ఎవరు ఎజెండా లేదు. ఇప్పుడు మీకు ఒక చాలా ఆసక్తికరమైన చెప్తాను. పవన్ కళ్యాణ్ నిన్న సభలో సిపిఎస్ గురించి, కాంట్రిబ్యూటరీ పెన్షన్ కాదు ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి నేను మాట్లాడి ఏదో ఒకటి చేస్తానంటాడు. మోడీ గారు కదా చెప్పలేదు, వాళ్ళ ప్రణాళికలో ఉందా లేదు.
పోనీ పురంధేశ్వర్ చెప్పారా? లేదు. చంద్రబాబు చెప్పాడా? లేదు. వీళ్ళు ఎవరు చెప్పండి పవన్ కళ్యాణ్ ఎలా చేస్తారని. నేను బీజేపీ అన్న రూట్ మ్యాప్ ఇచ్చిందేమో సార్. అదే ఇది మాట మ్యాపే, రూట్ మ్యాప్ ఏం లేదు దీంట్లో. బీజేపీ రూట్ మ్యాప్ అనేవాళ్ళు బీజేపీ రూట్ మ్యాప్లో లేనివన్నీ ఎలా తెస్తున్నారు? పోనీ బాబు గారిని మీరు అనుసరిస్తున్నారు అనుకుంటే బాబు గారు కూడా చెప్పండి, మీరు ఎలా చెప్తున్నారు? మూడోది ముఖ్యమైనది, ఆయన మాట్లాడిన తర్వాత పోనీ చంద్రబాబు అన్న పవన్ చెప్పింది నేను ఆలోచిస్తానని చెప్పాడు, అది కూడా లేదు. అది నేను అన్నిటికంటే అండి మీడియా వ్యక్తిగా నేను ఎప్పుడు ఒక్క సూత్రం అడుగు తప్పకుండా పాటిస్తానండి. మనకు ఉన్నది చెప్పొచ్చు, తెలియకపోతే తెలియదని చెప్పొచ్చు, తెలిస్తే చెప్పొచ్చు, వ్యతిరేకించవచ్చు, అనుకూలించవచ్చు, కానీ సాధ్యం కానిది, జరగనిది, లేనిది చెప్పకూడదు, అనవసరం. అది ప్రజలను పక్కదో పట్టించకూడదు, నిజం చెప్పకపోతే అని భ్రమలు పెట్టకూడదు. ఇప్పుడు మధ్యతరగతి ఉద్యోగులు వీళ్ళ మీద కొంత ఆశ పెట్టుకున్నారు అనుకుందాం, వాళ్ళ కోసమే కదా మీరు చెప్తున్నారు. మరి అమ్మ చంద్రబాబు చెప్పట్లేదే, ఆ డబ్బులు అవన్నీ ఎవరు చూడాలి? ఇప్పుడు జగన్ ఏమన్నాడు, ఆయన నేను ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చా సజ్జలు చెప్పాడు, ఆయన అంత లెక్కలు చూడకపోవడం వల్ల చెప్పాడు మేము చేయలేము, వేరే మధ్య మార్గం మేము ఏదో చూస్తాము అని వాళ్ళు వేరే మధ్యలో జీపీఎస్ అని ఏదో ఒకటి కనిపెట్టారు. ఏం చేస్తారో తెలియదు, దాంట్లో ఉద్యోగులకు సంతృప్తి లేదు. అది మీరెందుకు మీరు తెచ్చుకోవాలంటే కాలం గడుపుతామండి. ఇంత సోషల్ మీడియా, ఇంత అనుక్షణం చర్చలు ఇవన్నీ ఉన్న రోజుల్లో రెండో పాసిబిలిటీ కూడా ఉంది సార్. అంటే చెప్పండి. ఒకటి ఏంటంటే చంద్రబాబు గారు జనరల్గా ఒక ఫీడ్బ్యాక్ తీసుకోదలుచుకున్నప్పుడు తాను కాకుండా వేరే వాళ్ళ ద్వారా ఆ మెసేజ్ని సొసైటీలో పెనట్రేట్ చేయించి వచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి తర్వాత మాట్లాడుతూ ఉంటుంది. అదేదో ఆ ప్రయోగం ఈసారి పవన్ కళ్యాణ్ గారి ద్వారా చేసి ఉండే అవకాశం ఉంది కదా. అలా చూస్తే కనుక ఆయన ఈ 2 రోజుల్లో వాళ్ళిద్దరు కలిసి చేసిన సభల్లో, ఇప్పుడు అమెరికాలో అయితే ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్లో ఏ వర్డ్కి ఎన్ని సిగ్నల్స్ వచ్చాయి, వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి అన్నీ రికార్డ్ చేసి తర్వాత వాళ్ళు దాన్ని దగ్గర పెట్టుకుంటారు. బాగా వచ్చినవి రిపీట్ చేస్తాడు, లేనివి వదిలేస్తారు. వీళ్ళు అట్లా మీరు నిన్నగా చూస్తే వీళ్ళు చాలా గొప్పగా చేసిన చాలా ప్రకటనలకు స్పందన లేదు నిజంగా ప్రజల్లో. ఆ విశ్వసనీయత లేదా మనకు తెలియదు, కానీ అంటే ఒకరినేని కాదు, అసలు పాలక పార్టీల మీదే ఒక సాధారణమైన సార్వత్రిక అవిశ్వాసం వచ్చిందేమో అనిపిస్తుంది. బట్ ఎనీవే ఎన్డీఏ అన్నది ఒక కూటమి అన్నారు కాబట్టి అసలు ప్రణాళికే లేదని ప్రకటించారు కదా పురంధేశ్వరి గారు. అంటే బీజేపీ గివింగ్ నో కమిట్మెంట్ టు ఏపీ, ప్రణాళిక ఇరు క్లియర్గా ఉన్నారు, అది క్లియర్ కదా. వాళ్ళు ఇంకా ఉమ్మడి ప్రణాళిక కూడా ఇంకా ఉండకపోవచ్చు వీళ్ళిద్దరు కలిసి ఇస్తే. ఉమ్మడి మేనిఫెస్టో అయితే ఉంటుందని చెప్పారు సార్. ఉమ్మడి మేనిఫెస్టో ప్రొవైడెడ్ ప్రధానమంత్రి గారు మరి ఒకసారి ఆంధ్రప్రదేశ్ వచ్చి సభని అడ్రస్ చేస్తారు, కూటమి సభని. లేదు, పురంధేశ్వరి ఈజ్ ఆన్ రికార్డ్ అండి. మొదట అలా ఇవ్వాలి అందరం కలిసి అనుకున్నాము, కానీ తర్వాత మన జాతీయ పార్టీ కాబట్టి జాతీయ స్థాయిలో ఒక ప్రణాళిక విడుదల చేశాం కాబట్టి అది ఇక్కడ అమలు అవుతుందనే దానికి మేము ఇబ్బంది ఎక్కడ వచ్చిందంటే ముస్లింలకు 4% రిజర్వేషన్ దగ్గర చాలా. అవును ఎందుకంటే ఇప్పుడు దాని మీద వీళ్ళిద్దరు డిఫర్ అవుతారు. అవును, కర్ణాటకలో రద్దు కూడా చేశారండి, ప్రాక్టికల్గా రద్దు చేసింది యడ్యూరప్ప ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ నిన్న ప్రతిజ్ఞ చేయించాడు, మీరు చూసుంటారు కదా మొత్తం వాళ్ళ కదా. ప్రతిజ్ఞలో కూడా ఇది సిపిఎస్లో ఏం లేవు, సరే ఉండవనుకోండి. ప్రతిజ్ఞ అంటే తమ ఏం చేస్తారో చెప్తారు, కానీ అందులో అవి లేవు, కోరికలే ఉన్నాయి. అందులో అందరికీ ఆమోదయోగ్యమైన రాజధాని ఉండాలంటాడు, అమరావతి అన్నాడు. అందరికీ ఆమోదయోగ్యమైన రాజధాని అని ఎందుకు అమరావతి అని లేదు? మరి అమరావతి ఏకైక రాజధాని అన్నది కదా మీ ప్రధానమైన నినాదం. లోకేష్ కూడా అక్కడే పోటీ చేస్తున్నారు కదా. మరి ఎన్ని వైరుధ్యాలు ఎందుకు వస్తున్నాయో తెలియదు. వైసీపీ వాళ్ళు కంపారిటివ్గా వాళ్ళు మా పథకాలు వాళ్ళు కూడా ఇంకా విడుదల చేయలేదు. నిజం చెప్పాలంటే తెలుగుదేశం విడుదల చేయాలని వాళ్ళు చేయాలని వీళ్ళు చూసుకుంటూ ఇంక 20 రోజులు కూడా లేవు ఎన్నికలు. నామినేషన్లు మొదలు పెట్టేశారు, నామినేషన్స్ మొదలు పెట్టారు. సో చాలా అస్తవ్యస్తంగాను ఒక విధమైన అస్పష్టత పెంచే విధంగా ఉంది. మరి ఇప్పటికన్నా అభ్యర్థులను తేలుస్తారేమో చూడాలి మనం. ఇంకా వాళ్ళైతే తేల్చేశారు కదండి, ఎవరు? వైసీపీ అయితే వాళ్ళకేమి ఇబ్బంది లేదు.